క్రిస్టోఫర్ నోలన్స్ ఒడిస్సీ మూవీలో ఒక సీన్ గురించి మాట్లాడుకుందాము. వీడియో లాస్ట్ వరకు చూడండి. మూవీలో ఒక ఐలాండ్ లో జైంట్ పొలిఫిమస్ అంటే సైక్లాప్స్ కూడా అంటారు. ఆ జైంట్ నుండి ఒడిషియస్ ఇంకా తన క్రూ ఎస్కేప్ అయ్యాక ఒడిషియస్ కావాలనే గెలుకుతాడు మామ. అలా చేయడం వల్ల తన క్రూ లో కొంతమంది చనిపోతారు. క్రిస్టోఫర్ నోలన్ అయితే మూవీలో ఇలా చూపించాడు మామ. సో మూవీలో ఈ సీన్ అవసరమా అని కొన్ని కాంట్రవర్సీస్ వచ్చాయి. బట్ హోమర్స్ ఒడిస్సీ బుక్ లో యాక్చువల్ స్టోరీ ఏంటంటే పొలిఫిమస్ అనే జైంట్ ని ఒడిషియస్ మోసం చేసి కళ్ళు బ్లైండ్ చేసి తన క్రూతో షిప్ లో ఎస్కేప్ అయిపోతాడు. కానీ ఒడిషియస్ కి కొంచెం ఈగో ఉంటుంది మామ. సో ఎస్కేప్ అయిపోయే ముందు ఇలా అంటాడు, సైక్లోప్స్ నిన్ను ఎవరు బ్లైండ్ చేశారని ఎవరైనా అడిగితే ఒడిషియస్ అని చెప్పు, ఇతాకాకి చెందిన లాక్టిస్ కొడుకని చెప్పు అని గట్టిగా అరుస్తూ సవాల్ చేస్తాడు మామ. ఇదంతా జరగక ముందు సైక్లోప్స్ కి అంటే పొలిఫిమస్ కి ఒడిషియస్ తన పేరు నోబడి అని అబద్ధం చెప్తాడు మామ. సో ఎప్పుడైతే ఒడిషియస్ పొలిఫిమస్ ని అటాక్ చేస్తాడో పొలిఫిమస్ గట్టిగా హెల్ప్ అని అరుస్తూ ఉంటాడు, నోబడి ఈస్ కిల్లింగ్ మీ అని. సో మిగతా జైన్స్ కన్ఫ్యూజ్ అయ్యి రిటర్న్ వెళ్ళిపోతారు. కానీ ఒడిషియస్ ఎస్కేప్ అయిపోయే ముందు తన ఒరిజినల్ నేమ్ రివీల్ చేస్తాడు కదా, అదే బిగ్గెస్ట్ మిస్టేక్ మామ. ఎందుకంటే పొలిఫిమస్ అనే జైంట్ సీ గాడ్ పొసైడన్ కొడుకు. ఒడిషియస్ తన పేరు చెప్పడం వల్ల పొలిఫిమస్ పొసైడన్ కి ప్రేయర్ చేస్తాడు మామ. సో ప్రేయర్ చేయడం వల్ల పొసైడన్ కోపంతో ఒడిషియస్ ని 10 years పాటు ఇంటికి వెళ్లకుండా ఇబ్బందులు పెడతాడు. సో ఎంటైర్ ఒడిస్సీ స్టోరీకి మెయిన్ రీజన్ ఏంటంటే ఒడిషియస్ ఇంటెలిజెన్స్ కాదు మామ, తన ఈగో. బుక్ లో హోమర్ చెప్పాలనుకున్న మెసేజ్ కూడా అదే. నీ విజయాన్ని అనవసరంగా గొప్పగా చెప్పుకుంటే అది నీ నష్టానికి కారణం అవ్వచ్చు అని అర్థం. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో చెప్పాను మామ. అండ్ కొంతమంది మేధావులు మూవీ చూడకుండానే క్రిస్టోఫర్ నోలన్ మీద వీడియో చేస్తావా, అతని ఫ్యాన్స్ గురించి అతని మూవీస్ గురించి ఏం తెలుసు అని అంటారు. సో అనే ముందు ఒకసారి మూవీ చూడము. నేను కూడా ఆయన ఫ్యాన్ నే, బట్ ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. సో రేపటి వీడియోలో రాజమౌళిని ఇంకా నోలన్ ని కంపేర్ చేస్తున్నారు కదా, దాని గురించి మాట్లాడుకుందాం. సో ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.